పెట్రోల్ డీజిల్ పై అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. పెట్రోల్ పై గతంలో 13 రూపాయలుంటే 10 రూపాయలు తగ్గించింది. ఇక డీజిల్ పై 10 రూపాయల సుంకాన్ని ఇప్పుడు జీరో చేసింది. ఈ నిర్ణయంతో హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ షేర్లు భారీగా లాభపడే అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ పై అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. పెట్రోల్ పై గతంలో 13 రూపాయలుంటే 10 రూపాయలు తగ్గించింది. ఇక డీజిల్ పై 10 రూపాయలుగా ఉన్న సుంకాన్ని ఇప్పుడు జీరో చేసింది. ఈ నిర్ణయంతో హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ షేర్లు భారీగా లాభపడే అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ పై అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, ప్రియా, ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అందరూ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని చెప్పి ఒక టెన్షన్ పడేటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఈ పరిస్థితులు మున్ముందు ఎలా ఉండబోతాయని కూడా ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్రం పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా ఆధీనంలో ఉన్నాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా కావాల్సినటువంటి చమురు ఏదైతే డీజిల్ కావచ్చు, పెట్రోల్, దాంతో పాటు గ్యాస్ కూడా అందుబాటులో ఉందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసిందని చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానే పెట్రోల్ డీజిల్ పైన ఏ విధంగానైతే ఎక్సైజ్ సుంకం గతంలో విధిస్తున్నారో దాన్ని తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ పైన 10 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లీటర్ పెట్రోల్ పై దాదాపు 13 రూపాయలు ఉన్నటువంటి సుంకాన్ని ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీని 3 రూపాయలకు తగ్గించింది కేంద్రం. డీజిల్ పైన కూడా 10 రూపాయలుగా ఉన్నటువంటి సుంకాన్ని పూర్తిగా తొలగించింది. అంటే దీంతో ఖచ్చితంగా మరో 10 రూపాయల వరకు ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఎటువంటి ప్రభావం కూడా ప్రజలపై పడొద్దనేటువంటి నిర్ణయంతో పాటు ఒకవైపు ప్రజలంతా టెన్షన్ పడుతున్నారు, బారులు తీరుతున్నారు పెట్రోల్ బంకుల వద్ద. సో అటువంటిది ఏమీ లేదు, అంతా కూడా స్టేబుల్ గా ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రియా, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ పై ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పెరగడంతో పెట్రోల్, డీజిల్ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. పెట్రోల్ పై లీటర్కు 13 రూపాయలుగా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని 3 రూపాయలకి తగ్గించగా డీజిల్ పై 10 రూపాయలుగా ఉన్న సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.